రామేశ్వరరావు గారు, ఇందాక మీరు అన్నారు హై రైజ్ అపార్ట్మెంట్స్లో యూడిఎస్ వల్ల కూడా కొంతమంది వెనక్కి వెళ్తూ ఉన్నారు, అందుకే హై రైజ్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ పడిపోతూ ఉందంటున్నారు. అసలు యూడిఎస్ అంటే ఏంటి? అంటే వెనక్కి వెళ్తున్నాను కానీ చాలామంది కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యూడిఎస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, ల్యాండ్ మీదే, భూమి మీదే, కన్స్ట్రక్షన్ మీదే, అందులో ఉన్న ప్రతి పార్ట్ మీదే. అపార్ట్మెంట్ అట్లా కాదు. ఎందుకంటే ఒక ఎకరంలో 30 ఫ్లోర్లు కొట్టాడు అనుకోండి, ఎవరికి ఎంత ఇస్తాడు ల్యాండ్? బట్ వాల్యూ ఎప్పుడైనా ల్యాండ్కి ఉండేది. రేపు బిల్డింగ్ ఎప్పుడైనా 30, 40, 50 సంవత్సరాలకి కూలగొట్టాలి. కూలినప్పుడు మరి మిగిలేదు ఏంటి? ఏ బేసిస్లో మిగులుతారు? అందుకని యూడిఎస్ అని పెట్టారు. సో రిజిస్ట్రేషన్ కొంతమంది చేసినప్పుడు ఫస్ట్ యూడిఎస్ ల్యాండ్ చేస్తారు, తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మొత్తానికి చేస్తారు. అసలు ఈ యూడిఎస్ కింద ఏమేమి వస్తాయి? ఒక అంటే అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు క్లయింట్ కొనుక్కునేటప్పుడు ఎస్పెషల్లీ ఫ్లాట్లో, విల్లాకి ఇండిపెండెంట్ హౌస్కి అక్కర్లేదు, ల్యాండ్ మీదే ఉంటుంది, 500 గజాలు అది మీదే అవుతుంది. అపార్ట్మెంట్స్లో ఏమవుతుందంటే తక్కువ జాగాలో ఎక్కువ మంది వింటారు, అంటే కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారు. కాబట్టి ఆ ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక 1000 గజాల్లో మీరు కడుతున్నారు, 1000 గజాల్లో 20 ఫ్లాట్లు కట్టారు. ఓకే. లేదా 40 ఫ్లాట్లు, డిపెండింగ్ ఆన్ ద సైజ్. చిన్న సైజ్ అయితే 40 కట్టారు అనుకోండి. సో 1000 డివైడెడ్ బై 40 ఎంత అయింది? 25 గజాలు. అంటే మీకు మీ వాల్యూ 25 యార్డ్స్. రేపు పొద్దుట ఆఫ్టర్ 70 ఇయర్స్, ఆఫ్టర్ 60 ఇయర్స్ అది కూలగొడితే అప్పుడుకున్న ల్యాండ్ వాల్యూ మీకు 25 యార్డ్స్ కలుగుతుంది. ఈరోజు ఇక్కడ 2 లక్షలు అనుకోండి, అప్పుడు 4 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు. ఎంత డబ్బు అంటే 10 times 20 times పెరిగిపోద్ది. ఆ రోజు ఆ ప్రాపర్టీ వాల్యూ అంతని నిర్ధారించుకుంటాం. అంతకు తప్ప యూడిఎస్ అనేది మనం బతుకుండగా అది యూజ్ చేసే, మన ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్లో యూజ్ అవుతుంది. ఓకే. సో కానీ మార్కెటింగ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే అదే అపార్ట్మెంట్ కానీ లేదా అదే హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ శిథిలావస్థకి కనుక వచ్చినాయి అనుకోండి, శిథిలావస్థకి వస్తే అప్పుడు యూడిఎస్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? అసలు ఈ యూడిఎస్ మనకి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? ఇప్పుడు మనం ఫ్లాట్ కొనుక్కున్నాడు, 2 కోట్లు కొనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గచ్చిబౌలిలో 3 bedroom ఫ్లాట్ 2 కోట్లు కొనుక్కున్నారు. సో 60-70 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పుడు బిల్డింగ్ కూలగొట్టే పరిస్థితి వచ్చింది. కూలగొట్టాలి. ఎంతమంది ఓనర్? 40. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో 40 ఓనర్స్ ఉన్నారు. డబ్బులు ఎవరు పెట్టాలి? బయటోడైతే ఇవ్వడు కదా. సో ఈ 40 మంది ఎలా ఇవ్వాలి? బిఏ బేసిస్లు ఇవ్వాలి. సో దాని ల్యాండ్ ఒకటి ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ ల్యాండ్ పార్ట్ ఆల్రెడీ 25 square yards అని మనం పెట్టేసాం. అది ఇంకా మరి 100 ఫ్లోర్లకి అయితే మీకు 10 గజాలే వస్తుంది. కానీ అప్పుడు ఆ 10 గజాల్లో వాల్యూ ఎక్కువ ఉంటుంది. తెల్లాపూర్లో 20 years బ్యాక్ 30 లక్షలు ఉండేది, ఇప్పుడు 50-60 కోట్లు చెప్తున్నారు. వేర్ ఇస్ 30 lakhs, వేర్ ఇస్ 40-50 crores. ఓకే. అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర మనకి స్క్వేర్ యార్డ్స్ తక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో డిమాండ్ అయితే ఉండే అవకాశం ఉందంటారా? ఉంటుంది. బట్ ఏంటంటే అది మన ఇప్పుడు మీరు నేను జనరేషన్ కొనుక్కుంటే మన జనరేషన్ ఉపయోగపడదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడదు. ఆ నెక్స్ట్ జనరేషన్ రావచ్చు. ఎందుకంటే యావరేజ్ మనిషి లైఫ్ 60 to 70 years. ఇప్పుడున్న 100 సంవత్సరాలు ఎవడు బతికంటే అదృష్టవంతుడు. 60 సంవత్సరాలు 70 ఎవడ ఏమనుకుంటారంటే ఏ రోగం లేకుంటే బతికినంతకాలం బతకాలి, చచ్చిపోతే బెటర్ అన్న స్టేజ్ వచ్చిన ఫుడ్ కానీ కల్చర్ కానీ ఏదైనా. సో 60 సంవత్సరాలు అనేది ఒక మనిషి 2 generations వెళ్తే 100 సంవత్సరాలు అయిపోయింది. అంతే కదా. ఒక జనరేషన్కి వచ్చిన 20-30 సంవత్సరాలు తేడా. సో థర్డ్ జనరేషన్కి అది పనికొస్తుంది. ఈ ఫస్ట్ 2 generation పనికిరాదు. బట్ స్టిల్ వీఆర్ సిస్టమ్ అట్లా బిల్డ్ చేశారు. అట్లానే కొన్ని ఎమ్యూనిటీస్ మనం డబ్బులు కడతాం, మనం వాడుకోం. మీరు కట్టినా మీరు వాడినా వాడకపోయినా. ఇప్పుడు నేను క్లబ్లో మెంబర్షిప్, సెకండ్ క్లబ్లో మెంబర్షిప్, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నెలకి ఇంత బిల్లు వేస్తాడు. వెళ్తే తినడానికి ఎక్స్ట్రా వేస్తాడు. మెయింటెనెన్స్ ఆ స్టాండర్డ్ అది. 30 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్. సో అలా గేటెడ్ కమ్యూనిటీలో కూడా నువ్వు మెట్లు వాడట్లేదు, లిఫ్ట్ వాడట్లేదు. కొంతమంది నేను లిఫ్ట్ వాడను, మెట్లు వాడిని అంటాడు. 3వ ఫ్లోర్ నువ్వు వాడినా వాడిపోయినా డబ్బులు కట్టాలి. టోటల్ ఖర్చు ఎంత? సెక్యూరిటీకి, లిఫ్ట్కి, పవర్కి, లైట్కి ఎంత ఖర్చు ఎంత ఇస్తారు? డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ చేస్తారు. సో నువ్వు వాడుతున్నావా, నువ్వు అమెరికాలో ఉన్నావా, ఫ్లాట్ కొన్నావు, కొన్ని దగ్గర నీ భాగం నువ్వు కట్టాలి. అందుకని ఎప్పటి కొనుక్కున్నాను లాస్ట్ టైం మాట్లాడు రీసేల్ ఫ్లాట్లు ప్రాబ్లం ఏమవుతుందంటే సొసైటీ సర్టిఫికేట్ అవ్వదు. ఇప్పుడు మీరు కొనుక్కొని అమెరికాలో వెళ్ళిపోయారు, ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నారు, 20 సంవత్సరాలు రాలేదు, మెయింటెనెన్స్ కట్టట్లేదు. సంవత్సరానికి 5,000 మెయింటెనెన్స్, నెలకి సంవత్సరానికి 60,000, 20 సంవత్సరాలు 12 లక్షలు. అది ఎవరు కట్టాలి? అందుకని అమ్మనివ్వరు. సో ఎన్ఓసి తీసుకోవాలి సొసైటీ నుండి. గేటెడ్ ఉంటుంటే సొసైటీ నుండి నో అబ్జెక్షన్, మాకు అన్ని డ్యూస్ కట్టేసి నో డ్యూస్ నో సొసైటీ అవి నో అబ్జెక్షన్ తీసుకుంటేనే మీరు సెల్ చేస్తారు. లేకపోతే ఆ ఫ్లాట్లోకి రానివ్వండి. కొత్తగా నువ్వు కామ్గా కొనేసుకున్నావు అనుకో, మీరు కట్టతారా లేకపోతే ఓనర్తో కట్టిస్తారా. అందుకని సేల్ డీడ్లో ఎప్పుడో క్లాజ్ ఉంటుంది ఏంటంటే, ఇన్ ఫ్యూచర్ పాత అప్పులు
హ్యాండ్ లోను లేదా జ్యూస్ బకాయిలు కానీ లైమ్ లైట్లోకి వస్తే కనుక మీ ఓనర్ కట్టాలని రాయించుకుంటారు, ఎస్పెషల్లీ రీసేల్ ఫ్లాట్లో. ఓకే, సో యూడిఎస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. కాకపోతే దాని యూసేజ్ అనేది మీరు అన్నట్టు మనం ప్రజెంట్లీ వాడుకోలేం. పేపర్ మీద పెట్టుకోవడానికే, ఓకే, పేపర్ మీద పెట్టుకొని మన సెల్ఫ్ సాటిస్ఫై నాకు ఇన్ని గజాలు ఉంది. ఇప్పుడు బంజారా హిల్స్ ఎవరికైనా 100 గజాలు యూడిఎస్ ఉంది అనుకోండి. ఇప్పుడు కొన్ని ఇండిపెండెంట్ హౌస్ 3 ఫ్లాట్లు కట్టారు. ఒక ఫ్లాట్ నేను తీసుకున్న ఒక ఫ్లాట్ 100 గజాలు వచ్చింది. 100 గజాలు అంటే ఈరోజు మార్కెట్ రేట్ 2.5 లక్షలు 3 లక్షలు ఉంది. సో 100 గజాలు అంటే ఇంటూ 3 లక్షలు 2.5 లక్షలు వేసుకుంటాడు, అంటే 2.5 కోట్లు. అంతవరకే, అది మీరు ఇరగొట్టి వాడుకోలేరు. బట్ ద సిస్టమ్ గవర్నమెంట్ ఈజ్ అలవింగ్ బిల్డర్ ఒక సిస్టమ్ డిజైన్ చేసి ఆ సిస్టమ్ బట్టి పోతున్నారు. ఒకవేళ ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ కనుక శిథిలావస్థకు కనుక వస్తే అప్పుడు నాకు దీంట్లో వద్దు, నేను అమ్ముకొని వెళ్ళిపోవాలి, నాకు దీంట్లో వచ్చినటువంటి ఒక 20 గజాల స్థలమో లేకపోతే 40 గజాల స్థలాన్ని నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఏంటి? అంటే మామూలుగా ఎలా వెళ్తే అదే రేట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అసలు 200 మంది ఉన్నారు అనుకోండి ఆ ఏరియాలో, అపార్ట్మెంట్ 200 ఫ్లాట్లు ఉన్నాయి. 200 మైండ్స్ ఉంటాయి. ఒకడు ఒప్పుకుంటాడు, ఒకడు ఒప్పుకోడు. అందరూ ఒప్పుకొని సంతకాలు పెడితేనే అది ఎరగొట్టడానికి అవుతుంది. 200 మందిలో 20 మంది 10 మంది ఒప్పుకోకపోయినా ఎరగొట్టలేరు, వాడు కోర్టుకు వెళ్తాడు. అది ఆ రిస్క్ ఆల్వేస్ ఉంది. కామన్ ప్రాపర్టీలు ఇప్పుడు అన్నదమ్ములు కూడా అదే గొడవలు వస్తున్నాయి కదా. కామన్ ప్రాపర్టీలో ఏంటంటే మీకు సపరేట్ రైట్స్ ఉండవు, ఓకే, కేవలం నివసించడానికి 60 సంవత్సరాలు మాత్రమే పనికి వస్తుంది తప్పితే తర్వాత దాన్ని నువ్వు అమ్ముకోవాలనుకున్నా అమ్ముకోలేవు. అందరి పర్మిషన్ ఉంటే తప్పితే అది అమ్మ పరిస్థితి అయితే ఉండదంట. సంతకాలు బంజారా హిల్స్ ఒక ప్రాపర్టీ డీల్ చేశాను రోడ్ నెంబర్ 3లో. దాదాపు 40 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 40లో 15 మంది సైన్ చేయని అన్నారు. అది ఎప్పుడు ఓడిపోతే తెలియదు బిల్డింగ్. అలా ఇప్పుడు నాకు 20 గజాలు ఉందనుకోండి, ఆ 20 గజాలు నేను నా పక్కన వాళ్ళకో లేకపోతే అమ్ముకోవచ్చు. అక్కడ ఉన్న రేట్ బట్టి డిసైడ్ చేసుకుని అమ్ముకోవచ్చు. అంటే ఫ్లాటే అమ్ముతారు, మీరు 20 గజాలు అని చెప్పరు, ఫ్లాటే అమ్ముతారు. వర్కింగ్ కండిషన్ 20 years ఓల్డ్ ఫ్లాట్కి ఎప్పుడు 15 సంవత్సరాల తర్వాత వాల్యూ పడిపోతుంటుంది. సో మిగిలిన కొనేది ఎప్పుడు కూడా ల్యాండ్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మన పక్కనే దగ్గరలో గుడి దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంది, 1200 square feet. కానీ ఆ పాత టైంలో అది 50 గజాలు వచ్చింది. ఇప్పుడు గజం 2 లక్షలు వేసుకున్నా ₹1 కోటి, ఆయన 50 లక్షలకి అమ్మేస్తాను అంటున్నాడు. ఇది వాల్యూ అవ్వదు కదా, చెప్పుకోవడానికి బాగుంది. ఎవరిస్తారు 2 లక్షలు, నువ్వు అమ్మడానికే లేదు. కానీ బయర్కి అమ్మేవాడు ఏం చెప్తాడు, నీకు 50 లక్షలకి ఇచ్చేస్తాను, యాక్చువల్లీ దీనికి విలువ ₹1 కోటి. అదొక యూసేజ్. సో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్.